అదొక మారుమూలకు గ్రామం. పెనుగంగా నదీ తీరాన ఉన్న ఆ గ్రామంలోని ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. అయినప్పటికీ గ్రామస్తులు తమ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సౌకర్యాలలేమి ఉన్నా పట్టించుకోకుండా పిల్లలను ప్రయోజకులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన ఆ పిల్లలు కూడా కష్టనష్టాలను ఓర్చుకొని ప్రయోజకులై వారి తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. మండలంలోనే కాదు, జిల్లాలోనే ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. ఇంతటి విశిష్టతను సాధించిన ఆ గ్రామం ఏది, ఎక్కడుంది? ఆ గ్రామ యువకులు సాధించిన ఘనత ఏమిటో తెలియాలంటే ఇది పూర్తిగా చూడండి. ఇది ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలోని ఆకోలి గ్రామం. మొన్నటి వరకు జైనత్ మండలంలో అంతర్భాగమైన ఈ గ్రామం తాజాగా జిల్లాలో 3 కొత్త మండలాలను ఏర్పాటు చేయడంతో ఈ గ్రామం ప్రస్తుతం బోరజ్ మండల పరిధిలోకి వచ్చి చేరింది. పెనుగంగా నదీ తీరంలో ఈ గ్రామం ఉంది. వ్యవసాయమే ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం. దాదాపు 500 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో కొంత సౌకర్యాల లేమి ఉంది. ఈ మధ్యనే రోడ్డు రవాణా సౌకర్యానికి నోచుకున్నారు ఈ గ్రామస్తులు. ఆర్టీసీ వారు ప్రతిరోజు 4 ట్రిప్పులు ఈ గ్రామానికి బస్సును నడుపుతున్నారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఆపై చదువుల కోసం విద్యార్థులు ఊరు విడిచి వెళ్లాల్సిందే. అలా ఆకోలిలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిమ్మ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పై చదువుల కోసం వెళతారు. ఒకప్పుడు కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని ఈ గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు ఇక్కడి విద్యార్థులు. తాము కష్టపడ్డా పర్వాలేదు కానీ తమ పిల్లలను ప్రయోజకులను చేయాలన్న సంకల్పంతో గ్రామస్తులు తమ పిల్లలను చదువుల్లో ప్రోత్సహించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం మేరకు పిల్లలు కూడా బాగా చదివి ప్రయోజకులయ్యారు. ఇక్కడి విద్యార్థులు చదివిందంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే అయినా ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. ఎక్కువ మంది వైద్యులుగా కొనసాగుతున్నారు. మన ఆకోలి గ్రామంలో మారుమూల గ్రామమైనటువంటి మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి ఆకోలి గ్రామంలో దాదాపుగా 20 నుంచి 25 మంది డాక్టర్ ఉద్యోగాలు సాధించి ఎంతో ఉన్నతమైన ఉద్యోగాలు సాధించుకున్నారు. మరి అప్పుడు మా ఆకోలి గ్రామంలో చిన్న బడి కేవలం 5వ తరగతి వరకే ఇక్కడ విద్య నడుస్తుంది. మరి పక్కన ఉన్నటువంటి గిమ్మా గ్రామంలో అప్పుడు వెళ్ళడానికి మన బస్సు సౌకర్యం లేకున్నా నడుచుకుంటూ గిమ్మా గ్రామానికి వెళ్ళి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించి ఈరోజు 25 నుంచి 30 మంది విద్యార్థులు మన ఆకోలి గ్రామం నుండి ఎందరో మంది ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లుగా విద్యను నిర్వహిస్తున్నారు. ఇంత చిన్న గ్రామంలో ఇంతమంది ఉద్యోగాలు సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఆకోలి గ్రామంలో ఈ మధ్యనే తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగస్తులు సాధించారు. ప్రతి ఎవరేజ్గా చూస్తే ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క ఉద్యోగి ఉన్నట్టు మా ఊరికి ఒక గుర్తింపు వచ్చింది. ఇక రోడ్డు సౌకర్యాలు లేకున్నా చదువులో ఇంట్రెస్ట్ పెట్టి ఒక పెద్దల ఉత్సాహంతో ఉద్యోగాలు సాధించారు. ఇంకా ఇలాగే ప్రోత్సహించి అందరూ వాళ్ళని ఒక ఆదర్శంగా తీసుకొని ఇక ముందు పిల్లలు కూడా భవిష్యత్తులో ఇంకా ఎదగాలని, ఇలాగే ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాం. అసలు విషయం ఏమిటంటే ఈ ఒక్క ఆకోలి గ్రామం నుండే 19 మంది వైద్యులున్నారు. ఇంకా కొందరు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైద్య రంగంలో ఉన్నత ఉద్యోగాలను చేపట్టారు. మరికొందరు వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన వైద్యుడు డాక్టర్ కె బాపురావు పేదల డాక్టర్గా ఈ ప్రాంతంలో పేరు పొందారు. నామమాత్రంగా ఫీజు తీసుకొని నిరుపేదలు, గిరిజనులకు వైద్య సేవలను అందించారు. అదే స్ఫూర్తిగా తీసుకొని తర్వాతి తరం కూడా వైద్య విద్యను అభ్యసించి వైద్యులుగా మారారు. ఇదే గ్రామానికి చెందిన డాక్టర్ వి సురేష్ పశు వైద్యాధికారిగా పనిచేస్తుండగా అతని తనయుడు MBBS చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన డాక్టర్ గజానన్ మండల వైద్యాధికారిగా సేవలను అందించి ప్రస్తుతం ఆదిలాబాద్లోని రిమ్స్లోని జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆకోలి గ్రామంలో దాదాపు 500 ఓటర్లు ఉంటారు. ఆ 500 ఓటర్లలోనే దాదాపు 20 మంది కూడా డాక్టర్లు ఉన్నారు. వారిలో ఒక 5 సీనియర్ వైద్యులు మరియు ఒక 9 మంది యువ వైద్యులు, ఒక 4 BHMS BMS వైద్యులు ఉన్నారు. ఇదంతా చెప్పడం ఎందుకంటే మా చిన్న గ్రామమైనటువంటి మారుమూల గ్రామమైనటువంటి ఆ గ్రామంలో కూడా చదువుకున్న వాళ్ళకి స్ఫూర్తి మెయిన్ ఏంటంటే మా సీనియర్స్ డాక్టర్ సురేష్ గారు, బాపురావు డాక్టర్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలాగైతే సర్వీస్ చేశారో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మేము కూడా
కష్టపడాలనే ఉద్దేశంతో మా అమ్మగారు హౌస్ వైఫ్, మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇలా మేము కష్టపడి చదివి అన్ని గవర్నమెంట్ దాంట్లోనే జరిగినాయి. ఫస్ట్ 0 నుంచి 5 వరకు ఫస్ట్ 5th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ ఆకోలి, తర్వాత 6 to 10th గవర్నమెంట్ జడ్పిహెచ్ఎస్ గిమ్మాలో చదివాము. తర్వాత జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆదిలాబాద్ కాకినాడ, తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్. మేము కష్టపడి మేము చదవడం వల్లనే మేము ఈ స్థాయిలో ఇప్పుడు ఉన్నాము. కూడా మా చిన్న చిన్న గ్రామంలో కొందరైతే ఇద్దరు వాళ్ళు ఆటో డ్రైవర్ కొడుకులు, కొందరు చాకలి వాళ్ళు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మన చదువుకి ఆర్థిక స్తోమత అనేది అడ్డంకి కాదు. ఈ విషయాన్ని పురస్కరించుకొని దాదాపు మా ఊరు వైద్యులందరినీ రీసెంట్గా కమ్మల్ నరసింహులు సార్ మమ్మల్ని సన్మానించడం జరిగింది. ఈ గ్రామం నుండి ఎక్కువ మొత్తంలో వైద్య వృత్తిలో ఉంటే మరికొందరు విద్య, రెవెన్యూ తదితర శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. అయితే ఇటీవల ఆకోలి గ్రామానికి చెందిన విశ్రాంత తహసీల్దార్ కె నరసింహులు ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ గ్రామానికి చెందిన 19 మంది వైద్యులను, వారి తల్లిదండ్రులను సత్కరించారు. ఏది ఏమైనప్పటికీ ఒకే గ్రామం నుండి ఇంత పెద్ద మొత్తంలో వైద్యులు ఉండటం విశేషంగా చెప్పవచ్చు.